అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్వశ్చన్ అండి. మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రయత్నించాలి అనుకుంటున్నాను. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎలా ప్రయత్నించాలి, ఎలా ప్రయత్నిస్తే సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది ఆయన అడగడం జరిగింది. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు డబ్బింగ్ అసోసియేషన్లో సభ్యత్వం అనేది తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు సినిమాలకి. సో అలాగే టీవీకి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో ఉన్నట్లుంది. సో దానికి నాకు గుర్తున్నంత వరకు ఆర్సీఎం రాజు గారని ఆయన ప్రెసిడెంట్ అనుకుంటా. సో ఆడిషన్స్ కూడా మీ వాయిస్ టెస్ట్లు కూడా ఆర్సీఎం రాజు స్టూడియో, మధురానగర్ వెల్లంకి ఫుడ్స్ దగ్గరలో ఆర్సీఎం రాజు స్టూడియో అంటే ఎవరైనా చెప్తారు, అక్కడే జరుగుతాయి అనుకుంటున్నాను నేను. వాయిస్ టెస్ట్లు అవన్నీ కూడా వన్స్ మీరు నాకు తెలిసినంత వరకు వాళ్ళదే ఏదో డబ్బింగ్ నేర్పించే ఒక ఇది కూడా ఉంది అనుకుంటున్నాను. ఐమ్ నాట్ ష్యూర్, మీరు ఒకసారి చెక్ చేయండి. సో అలాగే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు సభ్యత్వం తీసుకున్నట్లయితే ఆ తర్వాత మీరు డబ్బింగ్ చెప్పడానికి మీరు అర్హులు అనమాట. సో అయితే మీరు ఆ డబ్బింగ్ చెప్పాలి అంటే వన్స్ మీరు అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న తర్వాత మీకు వరుస పెట్టి పొలోమని అవకాశాలు వస్తాయంటే రావు. ఎవరైతే డబ్బింగ్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బింగ్ ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళాలి. సార్ ఐఎమ్ సో అండ్ సో, నా వాయిస్ ఇలాగుంటుంది, మీరు వాయిస్ టెస్ట్ తీసుకోండి, అవకాశాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, సేమ్ మీరు ఆర్టిస్ట్గా ఎలాగైతే ప్రయత్నిస్తారంటే ఆఫీసు తిరిగి ఎలాగైతే ప్రయత్నిస్తారో ఇలాగే డబ్బింగ్ సూట్లు చుట్టూతో తిరిగి మీరు ప్రయత్నించాలి. డబ్బింగ్ సూట్లు ఎక్కడ ఉంటాయి అనేది మీ ప్రశ్న అయితే, ఇంతకుముందు అయితే శబ్దాలయ అని, లేదంటే రామానాయుడు అని, లేదంటే సారథి స్టూడియో అని, లేదంటే అన్నపూర్ణ అని కొన్ని సంస్థలు మాత్రం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటరా అంటే ఏనపక్షంగా మన అమీర్పేట నుండి ఫిలిం నగర్ లోపు దగ్గర 700 నుండి 800 డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అంటే పాయింట్ టు పాయింట్ చెప్పడం అనేది కష్టం. మీరు ఒక దగ్గరికి వెళ్ళి సరే ఈ ఏరియాలో ఇంకేమైనా డబ్బింగ్ సూట్స్ ఉన్నాయా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రెఫర్ చేయండి సార్ అని మీరు వాళ్ళని ప్లీజ్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ఏ ఛాన్స్. సో ఇక్కడ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఆల్రెడీ డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్స్ తోటి కావచ్చు, వాళ్ళ యూనిక్నెస్ తోటి కావచ్చు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సో ఆ అద్భుతాలు సృష్టించే ఒక ఇదిలో వాళ్ళు మీకంటే 1000 కిలోమీటర్ స్పీడ్తో పరిగెడతా ఉన్నారు. మీరు వాళ్ళని రీచ్ అవ్వాలన్నా, వాళ్ళకంటే స్పీడ్గా వెళ్ళాలన్నా మీరు 1001 స్పీడ్తో పరిగెట్టాలి. అంటే మీ వాయిస్లో మాడ్యులేషన్స్ కావచ్చు, మీ డిక్షన్ కావచ్చు, మీ డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళకంటే బెటర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు అవకాశం రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం మీరు అందరూ తెచ్చుకోవాలి అని, మీ అందరికీ మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ప్రయత్నించాలి అంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ ఒకటేనండి, ప్రతి ఒక్క డబ్బింగ్ సూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెతుక్కోవాలి, వెళ్ళి అక్కడ మీ వాయిస్ టెస్ట్లకి ఇస్తూ ఉండాలి. మీ పేరు ఏమంటారు, డబ్బింగ్లో కూడా ఒక ఆర్సీఎం రాజు కావచ్చు, ఇలాంటి ఒక మంచి పేరు అనేది మీకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.